నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సుధా గారు? ఫైన్. దశల గురించి చెప్తూ ఉన్నారు. బుధ మహర్దశ మళ్ళీ 17 ఏళ్ళు. 17 years. రాహు దగ్గర నుంచి అన్ని పెద్ద పెద్ద దశలే కదండి. మళ్ళీ కేతు కొంచెం చిన్నదే కానీ మళ్ళీ శుక్రుడు కూడా 20 సంవత్సరాలు. బాబాయ్, అందరికంటే ఉండాలి అందరికంటే ఎక్కువ. శుక్రుడు గురించి అప్పుడు మాట్లాడుకుందాం. బట్ బుధ మహర్దశ 17 ఏళ్ళు ఉండేటటువంటి ఈ బుధ మహర్దశ అన్ని గ్రహాల గురించి ఎంతో కొంత తెలుసుకుంటూ ఉంటారు కానీ బుధుడు సైలెంట్ గా పెద్ద తెలియకుండా అంటే పెద్ద రోల్ ని ప్లే చేస్తాడు కానీ సైలెంట్ గా ఉంటాడు. ఇంటెలెక్చువల్ ప్లానెట్ కదా అది. బుద్ధి లేదే, బుద్ధి జ్ఞానం లేకపోతే ఏమి చేయలేము అది. సో ఆ దశ వచ్చినప్పుడు అన్ని పైకి వస్తాయి. యాక్చువల్ గా కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళలో ఉన్న శక్తులు. రైట్. ఎలా ఉంటుంది ఈ 17 ఏళ్ళు స్టార్ట్ అయ్యే పరిస్థితుల్లో ఎలా ఉంటుంది? అంతర్దశలు కూడా చాలా అద్భుతంగా మీరు వివరిస్తూ ఉన్నారు కాబట్టి మరి బుధ మహర్దశ ఎవరెవరికి ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి. తప్పక. బుధ మహర్దశ అంటేనే మనకి తెలిసిన ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అలాగే ఏంటంటే ఆర్ట్ రంగం అన్నను నేను. బట్ ఏంటి, బిజినెస్ రంగంలో దాంట్లో కూడా మనకి కొంతవరకైనా ఆర్టిస్టిక్ గా ఉండవలసిందే. బిజినెస్ అనేది ఏంటి, రెండు కలయిక ఉండాలి. ఆర్ట్ కలయిక ఉండాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనం ఎలా పని చేయించుకోవాలి, లౌక్య జ్ఞానం అంటూ ఉంటాం, అది ఉండాలి. అది బుధ మహర్దశలో తప్పక పైకి వస్తుంది అనమాట. అలాగే బుధుడు ఎస్పెషలీ ఇఫ్ 9th హౌస్లో ఉంటే ఆర్ 9th హౌస్ ఇండికేషన్ ఉంటే సంపాదన అనేది ఎక్కువ ఉంటుంది. మనకి భాగ్యాధిపతిలా అనుకుందాం కాసేపు. ఆయనే మంచి పొజిషన్లో ఉన్నాడు, 10th హౌస్లో ఉన్నాడు అంటే కెరియర్ డెవలప్మెంట్ అవుతుంది. అలాగే బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ వీళ్ళకి ఏంటంటే మ్యాథ్స్కి మనం చెప్తూ ఉంటే బుధుడు క్యాల్కులేషన్స్ అంటే కొంతమంది మనం చూసామంటే షాప్ కీపర్స్ చేతిలో ఇలా లెక్కలేసి ఇస్తూ ఉంటారు. వాళ్ళ కంప్యూటర్స్ అక్కడే క్యాల్కులేటర్స్ ఈ కాలంలో లేవు. కంప్యూటర్స్ అక్కర్లే, ఏం అక్కర్లే, వాళ్ళు చేస్తూ ఉంటారు. అస్ట్రాలజర్స్ కూడా అదే బుధుడు అనుగ్రహం ఉండాలా, తప్పక ఉండాలి. అది 5th హౌస్ లో ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఓన్ హౌస్ లో ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు అనమాట. అంటే ఏంటి, మ్యాథ్స్ అనేది ఎక్కువ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లాజిక్ అనేది డెవలప్ అవ్వాలి. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు అస్ట్రాలజర్స్ అని అన్నావు కనుక ఇప్పుడు 10 రకాల మంది వస్తూ ఉంటారు, అందరికీ ఒకేలా చెప్పలేం. నేను అదే అంటున్నా, లౌక్యం అనేది ఉండాలి అంటే అదే మనకి అది చెప్పడం రావాలి కదా. హౌ టు ప్రజెంట్ ఎలా చేయాలి, సేమ్ థింగ్ మనం చెప్తున్నాం కానీ ఇప్పుడు యువత వాళ్ళకి చెప్పింది అదే ప్రెడిక్షనే చెప్పాలి, సిమిలర్ చెప్పాలి. సో అదే అన్నట్లే నేను సిమిలర్ చెప్పాలి. బట్ హౌ యూ ప్రెజెంట్ ఇట్. సో ఆ ప్రెజెంటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే బుధ మహర్దశలో వీనస్ కలిసాడు అంటే తప్పక పెళ్ళయ్యే ఛాన్సెస్, లవ్ రిలేషన్షిప్స్, అలాగే ఇంట్లో అనుకూల పరిస్థితి అంటే ఏంటి, అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పచ్చు. అలాగే పిల్లలతోటి బుధుడు మనం పిల్లలకి కూడా చెప్పుకుంటాం. సో అండ్ ఆల్సో ఏంటంటే ఖర్చు పెట్టడానికి మనకి రోజువారీ ఖర్చులు ఏవో ఉంటూ ఉంటాయి. ఆ ఖర్చుకు కూడా ఏంటంటే మన నిలబెడతాడు ఆయన. రోజువారీ ఖర్చులు అంటే ఇదివరకు ఏంటంటే నెల ఖర్చులు అనేవాళ్ళం, ఇప్పుడు రోజువారీ ఖర్చులు అయిపోయాయి మనకి. సో ఆ రోజువారీ ఖర్చులకు కూడా మనకి తగిన అమౌంట్ వస్తుంది మనకి అని చెప్తాం. బిజినెస్ పీపుల్కి మనం ఎక్కువ చెప్తాము. అండ్ ఆల్సో క్యాల్కులేషన్స్, న్యూ ఇన్వెన్షన్స్ ఇవన్నీ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే కెరియర్ పాత్లో కూడా గ్రోత్ అంటే చాలా గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఎస్పెషలీ కొన్ని నేను చెప్పినట్టు ఇండికేషన్స్ ఉంటే కనుక. అలాగే బుధుడు 12th హౌస్లో ఉంటే ఫారిన్ ట్రిప్స్ రావడం కానీ, బికాస్ ఆఫ్ లెట్స్ ఏ మీ జాబ్ గురించి కానీ కెరియర్ పాత్ గురించి కానీ వెళ్ళడం కానీ రావడం కానీ జరుగుతుంది. అలాగే మనం చూసాము అంటే ట్రావెలింగ్ ఫర్ స్టడీ, హయ్యర్ స్టడీస్కి. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. బట్ నెగటివ్ యాంగిల్ ఎలా ఉంటుంది? నెగటివ్ యాంగిల్ అంటే అసలు యూతల్ వాళ్ళని కన్విన్స్ చేయకపోవడం. అంటే సపోజ్ ఇప్పుడు బిజినెస్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక పోలేకపో అని అంటారా? అంటే మరీ అంత డైరెక్ట్ ఉండదు. కన్విన్స్ చేయలేకపోవడం అంటే ఆ మెంటల్ యాప్టిట్యూడ్ అనేది ఉండదు. ఓకే. కన్విన్స్ అంటే సపోజ్ ఒక వస్తువు నేను అమ్ముతున్నాను అనుకుందాం, మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు అది చేసేది అదే కదా. సో యూతల్ వాళ్ళు అసలు అర్థం చేసుకోవట్లే
ఈయన మాట్లాడేది, వాళ్ళకి గ్యాప్ వచ్చింది అంటాం కదా. సో అలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నీ బట్టి నువ్వు మాట్లాడుతున్నావు కరెక్టే, వాళ్ళ బట్టి మాట్లాడితేనే కదా కొంటారు. కరెక్ట్. సో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ మెంటల్ యాప్టిట్యూడ్ అనేది ఉండదు, సెట్ అవ్వదు అనమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్ అందులో. ఇంకోటి బిజినెస్ లో కావాల్సింది అదే యాక్చువల్లీ. డెఫినెట్లీ నలుగురిని శాసించాలంటే అవసరం కదా చాలా. ఎందుకు అవసరం అంటే లైక్ అందరికీ ఏంటి, డబ్బు కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు సపోజ్ మనమేమో శాలరీస్ ఇస్తాం, దాంట్లో క్యాల్కులేషన్స్ ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి క్యాల్కులేషన్స్. ఇవన్నీ చేయాలి, మాట తీరు కరెక్ట్ ఉండాలి, క్యాల్కులేషన్స్ కరెక్ట్ ఉండాలి, ఎక్కడ బిజినెస్ చేయాలి, ఎవరితో ఎలా చేయాలి, మాట్లాడి తెచ్చుకోవాలి. ఇవన్నీ ఏంటి, బ్రెయిన్ వర్క్, ఇంటలెక్ట్ వర్క్. సో ఇవన్నిట్లోనూ గ్యాప్స్ వస్తాయి అన్నమాట ఫస్ట్. అట్ ద సేమ్ టైం చిల్డ్రన్, పిల్లల్ని పెంపకంలో వాళ్ళు వినకపోవడం, సో అలాగే కొన్ని ఇబ్బందులు, పెద్దవాళ్ళతో ఇబ్బందులు, హెల్త్ విషయంలో ఇబ్బందులు, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అక్కడ కొంచెం జాగ్రత్త పడవలసి వస్తుంది. అండ్ రెమెడియల్ మెషర్స్ తప్పక చేయాలి. ఏం చేసుకోవాలి? సో బేసిక్గా మనం చెప్పేది ఏంటంటే ఎప్పుడు విష్ణు సహస్రనామం చెప్తాం అనమాట. బుధుడికి విష్ణు సహస్రనామం చేసుకోవాలి. అలాగే నేను చెప్పేది ఎప్పటికైనా ఏంటంటే గణపతికి ఎక్కువ పూజ చేయండి అంట, అడ్డంగాలు రాకుండా, ఆబ్స్టకల్స్ రాకుండా. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో వీళ్ళని చాలా చూస్తూ ఉంటాం. అలాగే బిజినెస్ పీపుల్ ఎక్కువ బిజినెస్లో చూస్తూ ఉంటాం అనమాట. ఏ బిజినెస్కైనా మనకు కావాల్సింది ఫస్ట్ ఇంటలెక్ట్, తర్వాత ఆబ్స్టకల్ లేకుండా ఉండడానికి కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. సో ఇవన్నిటికీ క్లియర్ చేయాలి అంటే ఫస్ట్ బుధుడికి చేయవలసింది రెమెడియల్ మెషర్స్ ఏంటి, విష్ణు సహస్రనామం. అలాగే ఇవి రాకుండా ఉండాలంటే గణపతికి చేయమని చెప్తాను అనమాట. ఎవ్రీడే చేయండి అని చెప్తూ ఉంటాను. ఇదేంటంటే ఒకరోజు చేసేసి వదిలేసేది కాదు కదా, రెగ్యులర్ బేసిస్ లో చేయాలి. ఏదైనా సరే ఈ కాలంలో ఏంటి, ఇప్పుడు చేస్తాను రేపు వచ్చేయాలనుకుంటున్నారు, అది ఎలా కుదురుతుంది? అదే 2 minutes బ్యాక్, దాంట్లో కూరలు యాడ్ చేస్తే కొంచెం టైం పడుతుంది కదా మరి. సో అలాగే ఏదైనా మన కలయిక, నేను ఇందాకనే చెప్తే భుక్తి కూడా చెప్తున్నాను కదా. సో బుధుడిలో ఏంటంటే తప్పక బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అండ్ ఆల్సో ఇప్పుడు చాలా మందికి ఫియర్ ఉంటుంది, బయట వెళ్ళి మాట్లాడాలి, ఇవన్నీ కూడా అవన్నీ దాటుకొని వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అనమాట. స్టేజ్ ఫియర్ లాంటిది పోతుంది కంప్లీట్ అన్నది. అదేంటి ఎక్స్పీరియన్స్ తోనే పోవాలి అది. సో అది తగ్గుతుంది కొంచెం ఫస్ట్. చాలా సైలెంట్ గా ఉండేటటువంటి గ్రహం కానీ డెఫినెట్ గా చాలా ఇంపాక్ట్ ని చూపిస్తుంది. ఎందుకంటే బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి, ఆ బుద్ధి బాగుంటాయి అంతే కదా. బుద్ధితోనే మాట వస్తుంది, నోరుని చూసి ఊరిని చూడాలి అని సామెతలు కూడా చెప్తూ ఉంటారు. బుద్ధి ఎప్పుడు సన్మార్గంలో ఉండాలంటే బుద్ధుడి అనుగ్రహం ఉండాలి. చాలా అద్భుతంగా వివరించారు, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కేతు మహర్దశ గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి.